అప్పుడే అన్నం వార్చింది యాదమ్మ. వార్చిన గంజిలో ఉప్పు వేసి, గుప్పెడు అన్నం మెతుకులు గంజిలో వేసి, 2 గిన్నెలలో పోసింది. అన్నం ఓ పళ్ళెంలో సగం పెట్టి, సగం కుండలో వదిలిపెట్టి, మూత పెట్టి, పొయ్యి వెనక్కి పెట్టింది. చిన్న సత్తుగిన్నెలోంచి పండు మిరపపళ్ళు, చింతపండు కలిపి నూరిన పచ్చడి తీసి మధ్యన పెట్టింది. ఓ ఉల్లిపాయ ముక్కలు కోసి ఇంకో చిన్న పళ్ళెంలో పెట్టింది. ఒరే మల్లేసూ, సుశీలా, బువ్వ తిందురు రండి. గుడిసె బయట ఆడుతున్న కొడుకుని, దీపం బుడ్డి దగ్గర కూర్చొని చదువుతున్న కూతుర్ని పిలిచింది. 11 సుశీల పుస్తకం మూసి వచ్చింది. ఆడుతున్న మల్లేసు మట్టి చేతుల్ని కడుక్కోకుండా పరుగెత్తి వచ్చాడు. అరే, పోయి కాళ్ళు చేతులు కడగరా, నిండా మట్టి కొట్టుకున్నావు అంది యాదమ్మ. చెమట కారుతున్న కొడుకు మొహం చీర కొంగుతో తుడిచి వాణ్ణి లాక్కెళ్ళి సిమెంట్ తొట్టి దగ్గర నీళ్లు తీసి కాళ్ళు చేతులు కడిగింది. తల్లిని విడిపించుకొని పరుగున వచ్చి కంచం ముందు కూర్చున్నాడు. పళ్ళెంలో అన్నం పచ్చడి చూసి, కూరేం సేయలేదా, నాకొద్దీ పచ్చడి కోపంగా పళ్ళెం తోశాడు. ఆకలి మీద వచ్చిన మల్లేసుకి గొడ్డు కారం చూసేసరికి తిక్కరేగింది. కూరేడ వండనురా, సేతిలో పైసలేదు, ఏడనుంచి తెచ్చి వండాలా కూరనారా, నెలాఖరు ఫస్టుకింకా 2 దినాలుంది, నా కాడ పైసలు లేవు, పప్పుచారన్నా చేశావా? యాదమ్మ అపరాధిలా తలదించుకుని, పప్పు అయిపోనాది, రేపు తెస్తాలే దుకాణం నుంచి, ఈ యాల్టికి తిను దా మా నాయనగా అంది కొడుకుని బతిమలాడుతూ. సుశీల నిశ్శబ్దంగా వచ్చి కూర్చుంది. తన ముందున్న గంజి గిన్నె, తమ్ముడు ముందున్న అన్నం పళ్ళెం వంక చూసి తల్లి వంక చూసింది. కూతురు చూపు అర్థమైంది యాదమ్మకి. ఏటే ఆ సూపు, మింగుతావా నన్ను? మింగు బతికిపోతాను. అందరికీ ఏడ వస్తది అన్నం? ఇన్ని గింజలుంటే ఉడకేశా. నెలాఖరు సేతిలో పైసలేదని నీకు తెలవదా? పొద్దుటేళ రొట్టి సేయనేదా? నిన్న రాత్రి అన్నం మింగనేదా? అంది. కూతురి భావం అర్థమయి కోపం వచ్చింది యాదమ్మకి. అన్నం నేకపోతే ఆడికెట్టా పెట్టావు? నాకు గెంజి ఆడికన్నమా? ఎప్పుడూ అంతే నీవు. ఆ ఉన్నదేందో ఇద్దరికీ సరింగా పెట్టరాదా? కోపంగా చూసింది. ఏటే సరిగా పెట్టేది? ఆడు మగోడు, సిన్నోడు. మనం ఇంటికాడుండే ఆడోళ్ళం. ఏదుంటే అది తినాలి. ఆళ్ళు సదవాలి, పనికి పోవాలి, కష్టపడాలి, సంపాదించాలి. అందుకే మగోడు బలంగుండాలి. ఎప్పుడూ ఆడిమీదే నీకేడుపే? అసలే పైసలు లేవు, నీ గోల నే పడతా? తింటే తిను, తినపోతే పో. ఆడి తిండికెప్పుడు నీదిష్టే. కొడుకు కంచంలోంచి ఓ గుప్పెడన్నం తీసి కూతురి గంజిలో వేసింది. నాకొద్దే ఈ కారం, కూరతే. అమ్మగారేం కూర ఈనేదా? ఎల్లి రత్తమ్మ మామ్మనడిగి ఇంత ఏదన్నా పట్రా. కొడుకు అన్నం ముట్టకుండా అలక సాగించాడు. అమ్మగారిస్తే నీకే ఎడతా కదురా, పొద్దుటేల ఇంత సాంబారిస్తే నీకే ఎట్టా. ఇప్పుడేం నేదు, తిను బేగి, ఉడుకు సల్లారిపోతాంది. యాదమ్మ గంజిగిన్నె ఎత్తి వేలితో కదిపి తాగడం మొదలుపెట్టింది. మధ్యలో ఉల్లిపాయ ముక్క కొరికింది. సుశీల తల్లివంక చూసి ఇంక తను ఏం అన్నా లాభం లేదు. అలిగి తినకపోతే ఆకలికి ఆగలేదు. మొగాడంట, ఆడు బయటకెళ్ళి పనిసేయాలంట. ఏం, తను బయటకెళ్ళి పనిచేసి స్కూల్కెళ్ళి చదువుకోవడం లేదు? తెల్లారి 6 గంటలకెళ్ళి ఓ ఇంట్లో పనిచేసి 300 తేడం లేదు? మళ్ళీ వచ్చి స్కూలుకి పోవడం లేదు? మల్లేసు పనికి పోతన్నాడా? ఆడికేమో అన్నం కూర అన్నీ వేస్తుంది. అమ్మగారిచ్చిన ఇడ్డేనో పూరీ ముక్కో ఏదిచ్చినా ముందు ఆడికే పెడ్తంది. మనసులో ఉక్రోషం ఎన్నోసార్లు బయటపెట్టినా మొగాడితో ఆడోళ్ళకి వంతేంటి అంటుంది. అయ్యా తాగి తందనాలాడొచ్చినా, ఆడు డబ్బియ్యకపోయినా ఆడికన్నం పెడ్తాంది. తను 300 తెచ్చిచ్చిన గంజి నీళ్ళు గతి. మల్లేసు స్కూలుకి పోకుండా ఆటలాడుతాడు. స్కూల్కెళ్ళినా సదవడు. చదవని వాణ్ణి పట్టుకు సదువు అని సతాయిస్తుంది. తను చదువుకుంటానంటే, పనికిరా, నా ఒక్కతి వల్ల గాదు, నీవో 2 ఇళ్లలో చేయి అని తిడుతుంది. ఇదెక్కడి న్యాయమో అనుకుంటుంది. 5వ క్లాస్ చదువుతూ బడికెళ్ళే సుశీలకి తల్లి ఆడపిల్ల అని తనను తక్కువగా చూస్తున్న సంగతి జీర్ణించుకోలేని స్థాయికి ఆలోచనలు ఎదిగాయి. తను పనిచేసే అమ్మగారింట్లో అబ్బాయి, అమ్మాయి అని తేడా చూపరసలు. ఇద్దరిని చక్కా మంచి స్కూలుకి పంపుతారు. ఇద్దరికీ మంచి బట్టలు,
ఇద్దరికీ 2 సైకిళ్ళు. ఆడపిల్లవి నీకెందుకు సైకిలు అనరు. ఆడపిల్లవి చదివి ఏం చేస్తావు అని అనరు. అమ్మగారెప్పుడు ఆడేంటి, మగేంటి ఈ రోజుల్లో అంతా బాగా చదవాలి, ఉద్యోగాలు చెయ్యాలంటుంది. తనతో కూడా 2, 3 సార్లంది. సుశీల బాగా చదువుకో, లేకపోతే మీ అమ్మలాగే నీవు అంట్లు తోముకుంటూ బతకాలి. మెట్రిక్ వరకన్నా చదువుకో. ఏదో చిన్న పని, లేదంటే ఏదో కోర్సులు చేసుకోవచ్చు అని చెప్పేది. గవర్నమెంట్ మీకు జీతాలు లేకుండా చదివించినా చదువుకోరు. డబ్బుల కోసం మీ అమ్మలు పనిలో పెడతారు. తప్పు కాదు, పని చేసుకో, కానీ చదువు మానకు అంటుందప్పుడప్పుడు. తనకి తెలియని విషయాలెన్నో చెబుతుంది. 10వ క్లాస్ వరకు చదివితే అటెండర్ ఉద్యోగాలొస్తాయట. లేదంటే ఏదో కోర్సులు, టైలరింగ్ లాంటి పని దొరికే చదువులు చదవచ్చట. మా అమ్మ రోజూ పోరెడుతుంది చదువు మానేయమని. నన్ను మా అమ్మ సదవనీయదమ్మగోరూ దిగులుగా అంది. అదేంటే మీ అమ్మకి మతిపోయిందా ఏమిటి? నిన్ను కూడా తనలాగే పనిమనిషిని చేస్తుందా? మా అయ్య ఇంట్లో డబ్బియ్యడు. అమ్మ తనొక్కర్తే ఎన్ని ఇళ్లల్లో చేస్తాను, ఇంకో ఇల్లు ఒప్పుకో అంటుంది. ఇంకో ఇల్లు ఒప్పుకుంటే స్కూలుకెట్లా ఎళ్ళాలి నేను? తన గోడు చెప్పుకుంది సుశీల. ఇలాంటి స్థితిని ఎలా ఎదుర్కోవాలో చెప్పగలిగిన స్థితిలో లేదు అరుణ. సుశీల తండ్రి ఆటో నడుపుతాడు. వచ్చిన దానిలో సగం అద్దె కట్టి మిగిలేది తాగుడికి. పెళ్ళాం మరీ పోరు పెడితే అప్పుడప్పుడు 20, 50 పడేస్తాడు. అలాంటి మొగుడిని ఏం చెయ్యలేక రెక్కల కష్టంతోటి పిల్లల్ని పెంచుతున్న యాదమ్మ సమస్యలు తెలిసి సుశీల పట్ల సానుభూతి ఉన్నా ఏం చెయ్యలేని స్థితి అరుణది. ఆ ఏడాది పరీక్షలయ్యాయి. సెలవులయ్యాక స్కూళ్ళు తెరిచారు. సెలవుల్లో ఇంకో ఇల్లు కూడా పనికి ఒప్పుకుంది సుశీల. స్కూలు తెరిచాక పుస్తకాలు, యూనిఫారంకి డబ్బులు కావాలి గదమ్మా! అంది అరుణ అడిగితే. ఆ పిల్లకి చదువు మీదున్న శ్రద్ధకి ముచ్చటేసినా, ఆ పిల్లకి ఎలా సాయపడాలో తెలియదు. తామిద్దరూ ఉద్యోగం చేస్తున్నా, 2 పిల్లల్ని పెంచి, చదివించి, ఓ ఇల్లు ఏర్పరుచుకునే స్థాయిని మించినది కాదు తమ ఆర్థిక స్థితి. స్కూలు తెరిచిన రోజున కళ్ళు వాచిపోయేట్టు ఏడుస్తూ పనికి వచ్చింది సుశీల. ఏమైందే? అరుణ తెల్లబోతూ అడిగింది. సుశీల భోరుమంది. మా అమ్మ కొట్టింది. స్కూలు మానెయ్యాలిట. సదివింది చాలు, నీ పెళ్లి సెయ్యాలి, డబ్బు కావాలి అంటూ 2, 3 ఇళ్ళు పనికి కుదిర్చింది. ఏడుస్తూ అరుణ కాళ్ళు పట్టుకుంది. అమ్మగోరూ, మీరు సెప్పండి మా అమ్మకి. అమ్మగారు, నాకు డబ్బియ్యొద్దు. మీ ఇంట్లో ఉంచుకొని ఇంత తిండెట్టండి. అన్ని పనులు చేసి పెడతా. నేను స్కూల్‌కెళ్ళి సదువుకుంటూ అన్ని పనులు చేసి పెడతా. ఆశగా చూస్తూ అడిగింది సుశీల. అరుణ ఇబ్బందిగా చూసింది. 12 ఏళ్ల పిల్ల పూర్తి బాధ్యత తాము తీసుకోగల స్థాయి ఉందా? ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం మాటలా? ఎదిగే పిల్ల. రేపు ఏదన్నా ఇటూ అటూ జరిగితే దాని తల్లిదండ్రి ఊరుకుంటారా? అసలు వాళ్ళ అమ్మా నాన్న దీనికి ఒప్పుకుంటారా? పిల్లని తమ ఇంట ఉంచడానికి ఒప్పుకుంటుందా? మీ అమ్మ ఒప్పుకుంటుందే, ఊరుకుంటుందా? మా మీద దెబ్బలాటకి దిగదూ? నేనా ఇంట్లో ఉండకుండా వచ్చేస్తానమ్మా మా అమ్మ ఒప్పుకోకపోతే. లేకపోతే మా అమ్మ నాకు పెళ్లి చేస్తది. పిల్ల పెద్ద మనిషి కాకుండా చెయ్యాలని అమ్మ అక్కడున్న ఆడోళ్ళతో చెబుతుంది. నాకు పెళ్లి వద్దమ్మా ఇప్పుడు, చదువుకుంటాను. మీ అమ్మాయిలాగా చదువుకోవాలని ఉందమ్మా ఏడుస్తూ అంది. అవును, పిల్లదానికి పెళ్ళంటూ అప్పుడే మొదలుపెట్టింది యాదమ్మ. సరే, నీవు ముందు ఏడుపాపు. నేను అయ్యగారితో కూడా మాట్లాడాలి కదా! మీ అమ్మని కూడా అడగాలి కదా! రేపొకసారి మీ అమ్మని తీసుకురా. అమ్మతో చెప్పొద్దమ్మా, చెబితే ఒప్పదు భయంగా అంది. బాగుంది, చెప్పకుండా ఎలాగే? రేపొద్దున్న నా ఇంటి మీదకి దెబ్బలాటకి రాదూ? అసలు ముందు అయ్యగారు ఒప్పుకోవాలి కదా! అయ్యగారితో, మీ అమ్మతో మాట్లాడాక ఆలోచిద్దాంలే. వెళ్ళు పని చూడు. అప్పటికి సముదాయించింది అరుణ. ఆడపిల్ల ఎదిగే వయసు పిల్లని ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు ఆలోచించు. రోజంతా మనం ఇంట్లో ఉండం. ఏదైనా అటు ఇటు జరిగితే జవాబుదారీ నీదవుతుంది. అనవసరమైన గొడవలు నెత్తికెక్కించుకోకు అన్నాడు శ్రీనివాసరావు అరుణ చెప్పింది విని. మన అమ్మాయి ఉండడం లేదా ఇంట్లో? మనం ఇంటికొచ్చే లోపల అది, దానికి ఇది తోడుగా ఉంటారు. ఇది స్కూల్‌కెళ్ళి సాయంత్రం వస్తుంది కదా! ఇంట్లో పని పూర్తి చేసి స్కూల్‌కెడుతుంది.
వీళ్ళతో పాటు సాయంత్రం చదువుకుంటుంది. మనకు, పిల్లలకు అందరికీ ఇంకాస్త సాయం అదింట్లో ఉంటే. దానికెలాగో 300 ఇస్తున్నాం. ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి, మన పిల్లల బట్టలు ఇస్తే చాలు. దాని కోరిక తీరుతుంది. మనకు సుఖం. ఈ రోజుల్లో ఇంట్లో పెట్టుకుందామన్నా ఎవరు దొరుకుతున్నారు? పాపం అది చదువుకోవాలని ఆశపడుతోంది. వాళ్ళమ్మ 12 ఏళ్లకే పెళ్లి చేసి పంపేస్తుంది. దీనికి రేపు పెళ్లి, పిల్లలు, మొగుడు, తన్నులు, భవిష్యత్తు వీళ్ళందరి బతుకు ఇంతే కదా! లోకంలో అందరినీ బాగు చేయలేం. ఏదో ఒక్క పిల్లనన్నా కాస్త ఆదుకుని, దాని కాళ్ళ మీద అది నిలబడేట్టు చేయాలనిపిస్తోంది. దానికి కాస్త ఉపకారం, మనకు కాస్త సాయం. అరుణ చెప్పింది సబబుగానే అనిపిస్తున్నా, ఇంట్లో పెట్టుకుంటే వచ్చే సమస్యలు కాస్త ఆలోచనలో పడేశాయి శ్రీనివాసరావుని. ఆఖరికి నీ ఇష్టం ఆలోచించుకో. వాళ్ళమ్మ ఒప్పుకుంటుందో లేదో ముందు అడిగి చూడసలు. వాళ్ళతో తగవులు పెట్టుకొని మాత్రం వద్దు. వాళ్ళు వచ్చి మన మీద ఏడ్చి గొడవలు పెడితే మాత్రం వద్దు అన్నాడు. నాకా మాత్రం తెలియదా? వాళ్ళమ్మకి నచ్చచెబుతా అంది అరుణ. యాదమ్మకి నచ్చచెప్పడం అంత సులువైన పని కాలేదు. మాకు చదువులెందుకమ్మా? ఇంకో రెండిళ్లలో పని చేసుకుని కాస్త డబ్బులు వెనకేసి ఆడపిల్ల పెళ్లి చెయ్యాల. చదువుకుంటే మొగుడ్నెక్కడ తేవాలి? చిన్నపిల్ల దానికేం తెలుసు? అదీ కాకపోతే అది తెచ్చే డబ్బులు లేకపోతే ఇల్లెలా గడుస్తుందమ్మా? ముందు కడుపు నిండితే గదమ్మా చదువులు, సట్టుబండలు. ఒక్కర్తిని నేనెలా ఇల్లు గడపను? నీ మొగుడిని నిలబెట్టి అడగాలి డబ్బు. పెళ్ళాడి, పిల్లల్ని కని పట్టనట్టు ఊరుకుంటే? నీ ఊరుకుంటే మహా చక్కగా జల్సా చేసుకుని తాగి, తిని తిరుగుతాడు. మొగుడ్ని వదిలి చిన్న పిల్ల దాని జీవితం పాడు చేస్తే ఎలా? పాపం అది చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకోవాలని ఆశపడుతుంది. దాని బతుకు బాగుపడాలని లేదా నీకు? ఉంటుందమ్మా! కానీ ఏం చెయ్యను? ఆ దొంగ సచ్చినోడు తిన్నగుంటే నాకీ తిప్పలెందుకు? తాగి డబ్బులడిగితే తన్ని ఇంట్లో కుండామండా బద్దలు కొట్టి పోతాడు. వాడి చేత ఒళ్ళు కుళ్ళబడిపించుకోవడం ఎన్నిసార్లయింది? అందుకేనమ్మా ఇప్పుడాడి జోలికి పోను. కట్టుకున్న పాపానికి ఏదో మొగుడున్నాడు, మొగాడి అండ ఉందిలే అన్న ధైర్యంతో ఏదో ఆడికింత తిండెడతన్నాను. నా ఒక్కర్తి వల్ల కాదమ్మా! సుశీలని పనికి పెట్టింది. ఏం చదువుతుంది? మహా అయితే 10వ క్లాసు చదివాకన్నా పెళ్లి చెయ్యాలి గదమ్మా! కాలేజీలకి పంపి బీఏలు, ఎంఏలు చదివించే తాహతు మాకుందా? 10వ క్లాసంటే 16, 17 ఏళ్ళొస్తాయి. అంత చదివిన దానికి మొగుడ్ని ఏడ తేను మీరే చెప్పండి. పెళ్ళో అని ఎందుకు గోల? చదువుకుని ఏదో ఉద్యోగం సంపాదించుకుంటే నీకు సాయంగా ఉండదా? పెళ్ళికేం తొందర? తర్వాతెప్పుడో కావాలంటే చేసుకుంటుంది. అనవసరంగా ఆలోచించి ఇప్పుడు దాన్ని చదువు మాన్పించకు. దాన్నెలాగైనా ఒప్పించాలని అరుణ ఆరాటం. అది లేకపోతే మరి నాకు రోజులెలా గడుస్తాయమ్మా? దాని సంపాదన లేకపోతే? ఏం దాన్నే అంటావు? నీ కొడుకున్నాడు గదా! వాడిని ఎక్కడన్నా ప్రొద్దుట, సాయంత్రం పనిలో పెట్టు. వాడేమో చదవడు. చదువుతానన్న దాన్ని వద్దంటావు. తిని రోజంతా తిరుగుతాడు. ఏ హోటల్‌లోనో, దుకాణంలోనో పనికి పెట్టు స్కూలుకి అడ్డు రాకుండా. ఆడు మగాడు. కాస్త అక్షరం ముక్క రావద్దా? రేపు ఏ పని చెయ్యాలన్నా చదువుండాలి గదమ్మా! ఇంకా చిన్నాడు. వాడికేం చేతనవుతుంది పని? ఇబ్బందిగా అంది. కొడుకు పట్ల దానికి ఉన్న ప్రేమ, సుశీల ఆడపిల్లని దాని పట్ల నిర్లక్ష్యం అన్న తెలిసిన అరుణ ఆ తేడా చూపడం సహించలేకపోయినా అంతకంటే ఏం అనాలో తెలియలేదు. ఏమో యాదమ్మా! నీ కూతురు పాపం ఏడుస్తుంది చదువు, చదువు అని. నేను దాన్ని ఇంట్లో పెట్టుకుని, దాని చేత ఇప్పట్లాగే పని చేయించుకుని, తిండి, బట్ట, దాని అవసరాలన్నీ చూసుకుంటూ చదివిస్తాను. నీవొప్పుకుంటే. నీకిష్టం లేకుండా నేనేం చెయ్యగలను? అది బాగుపడాలంటే నీవు ఒప్పుకో. లేదంటే అది తెలిసీ తెలియని వయసులో ఏ అఘాయిత్యమైనా చెయ్యొచ్చు. లేదంటే ముందు ఆలోచన లేకుండా ఎటన్నా పారిపోతే దాని బతుకు బండలవుతుంది. చూసుకో కాస్త బెదిరిస్తున్నట్లుగానే అంది. ఆలోచనలో పడింది యాదమ్మ. నీ కూతురు తిండి, బట్ట ఖర్చులు తగ్గుతాయి కదా! దాని సంపాదన లేకపోయినా గడవదా? నీవు కొడుకు గదా! నీవింకో ఇల్లు ఎక్కువ చేసుకో. నా మాట విని మీ వాడిని కాస్త ఎక్కడో పనికి కుదుర్చు. వాడి మీద ప్రేమతో దీని బతుకు బలిపెట్టకు. దీన్నీ చదువుకోని. ఆడితో కూడా ఓ మాట అంటాను. మా మరిది ఉంటాడు. ఆళ్ళతో కూడా అడిగి చూస్తాను.
కాస్త మెత్తబడింది. చాటున వింటున్న సుశీల తల్లి మెత్తబడటం చూసి, అమ్మా! నేనిదే చెబుతున్నా. నన్ను చదువుకోనీయకపోతే ఇంత ఇసం తాగి సస్తా. లేదంటే రైలు కింద తలెడతా. ఇంట్లోంచి పోతా. ఇక్కడుండి నా బతుకు నే బతుకుతా. మళ్ళా నీ మొగం సూడ. గట్టిగా అరిచి విసవిసా వెళ్ళిపోయింది సుశీల. యాదమ్మ దిగాలుగా చూసి లేచింది. ఆ సాయంత్రం సుశీల చాలా ఆనందంగా వచ్చింది. అమ్మగారూ! మా అమ్మ ఒప్పుకుంది. నేనింక ఈడనే ఉండిపోతా. సంచి నిండా బట్టలు, స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలు తెచ్చుకొని సంబరంగా వచ్చింది. మీ అమ్మ ఒప్పుకుందన్న మాట మీ అయ్య ఏమనలేదా? ఆనందంగా అడిగింది అరుణ. అయ్య, అమ్మ బాగా దెబ్బలాడుకున్నారు. నా బతుకు ఎట్లాగో సటుబండలయ్యింది. అదేనా బాగుపడని. నీ కొడుకు ఎలాగో పోరంబోకులా నీలాగే తయారవుతున్నాడు. దాన్నేనా బాగుపడని. ఇంకో ఇల్లు రెక్కల కష్టం చేసుకుంటా. దాన్ని చదువుకుని బాగుపడని అందండి అంటూ పెద్ద కళ్ళు తిప్పుతూ తల్లి తండ్రి దెబ్బలాటంతా చెప్పుకొచ్చింది. ఆడముండలు బరి తెగించారు. అంతా మీ పెత్తనాలేనా అంటూ జుత్తు పట్టుకు కొట్టాడండి. అమ్మ శివంగిలా లేచి ఆడ్ని తోసేసి, అది ఈ పాడు కొంపలో ఉండదు. అది చదువుకొని ఉద్యోగం చేస్తది. నీవు దాని జోలికెడితే నన్నేదన్నా అంటే పోలీసుల కాడకెళ్ళి కంప్లెయింట్ ఇస్తాను. లేదంటే నీ సచ్చి నీవే చంపావని పోలీసులకి ఉత్తరం రాసి పెడ్తా అని బాగా బెదిరించింది. నీవు మళ్ళీ గొడవెట్టావంటే నా పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ఊరొదిలి పోతానందండి. అప్పుడు అయ్య బూతులు తిడుతూ ఎళ్ళిపోయాడండి. మా ఇంటికి వచ్చి గొడవ పెట్టడు గదా! అయ్యగారికిష్టం ఉండదు అనుమానంగా అంది. అమ్మ చూసుకుంటానంది ఆడి సంగతి. మీ ఇంటికి వచ్చినా మీరు పోలీసులని బెదిరించమంది అమ్మ అంది. ఆ విధంగా సుశీల చదువుకి పునాది పడింది. ఆ పునాది మీద పెద్ద భవంతే నిలబడుతుందని అరుణ కూడా ఆనాడు ఊహించలేకపోయింది. అరుణ ఉద్దేశం, ఆశయం సుశీలని మెట్రిక్ వరకో చదివించి, ఏదన్నా వృత్తి విద్యలలో ట్రైనింగ్ ఇప్పించి, ఏదో ఉద్యోగంలో ప్రవేశపెట్టి, ఆమెకి స్వంత సంపాదన ఉండేట్టు చూడాలన్నదే తాపత్రయం. కానీ సుశీల మెట్రిక్ చదువుతుండగా అదృష్టం అరుణ తమ్ముడి రూపంలో వచ్చి తలుపు తట్టింది. అరుణ తమ్ముడు శరత్ అమెరికాలో హూస్టన్‌లో ఓ కంపెనీలో కంప్యూటర్ ఇంజినీరు. 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఓసారి ఇండియా సెలవులకి వస్తాడు. సుశీల 9థ్ క్లాస్ చదువుతుండగా శరత్ వచ్చి సుశీలని చూశాడు. ఎవరే ఈ అమ్మాయి చాకులా ఉంది. భలే దాన్ని పట్టావు. ఎంత బాగా చేస్తుంది పని పాటు. అదృష్టం నీకెలాంటి అమ్మాయి దొరికింది పనికి. ప్లీజ్ సుశీలని నాతో అమెరికా పంపవే. వసంత నేను చంటి పిల్లాడితో చాలా అవస్థ పడుతున్నాం. నెలకి $200 ఇస్తాను. అంటే 10,000 నెలకి. ఆ అమ్మాయి బతుకు బాగుపడుతుంది. మాకు సాయం ఉంటుంది. వాళ్ళమ్మతో చెప్పవే అక్కా బతిమిలాడాడు. అరుణ కాస్త కోపంగా చూసింది. శరత్, ఆ అమ్మాయిని కేవలం పని చేయించుకోడానికి పని మనిషిగా పెట్టుకోలేదు నేను. ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని చదివించి ఏదో ఓ ఉద్యోగం చూపించాలని నా ఉద్దేశం. కేవలం పనిపిల్ల మాదిరి అనుకోవడం లేదు తెలుసా? ఆ అమ్మాయిని కనీసం మెట్రిక్ వరకు చదివించి ఏదో వృత్తి విద్యా కోర్సులో పెట్టాలని నా ప్లాను. ఆ పిల్ల చదువు ఆపి నీతో పంపేస్తే జీతం ఎక్కువ రావచ్చు. కానీ పనిపిల్లగానే మిగిలిపోతుంది. అది నాకిష్టం లేదు. అరుణ గంభీరంగా అంది. శరత్ ఒక్క క్షణం ఆలోచించాడు. నీవు అన్నది బాగుందక్కా. ఈ విధంగా ఆలోచించినందుకు నిన్ను అభినందిస్తున్నాను. పోనీ ఒక మంచి పని చేస్తున్న తృప్తి నీకు దక్కడం న్యాయమే. అక్కా, పోనీ ఈ అమ్మాయి మెట్రిక్ అయ్యాక నాతో అమెరికా తీసుకెడతా. ఇంట్లో పెట్టుకొని నీవన్నట్టే ఏదన్నా కోర్సు చేయిస్తా. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడేట్టు చేస్తా. ఇక్కడ ఏం చేసినా ఏ 2000 కన్నా ఈ చదువుకి జీతాలు రావు. అమెరికా అయితే డాలర్లలో సంపాదించి తల్లికి పంపి ఆదుకునే వీలుంటుంది. ఈ మంచి పనిలో నన్ను పాలు పంచుకొని ఇంట్లో సాయం ఉంటుందన్న స్వార్థంతో పాటు ఒక అమ్మాయిని ఉద్ధరించానన్న ఆత్మతృప్తి నన్ను పొందనియ్యి. నీవు బాగా ఆలోచించు. వాళ్ళమ్మతో మాట్లాడి ఒప్పించు. ఈసారి వచ్చినప్పుడు వీసా అప్లై చేసి తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తా అన్నాడు శరత్. అరుణ ఆలోచనలో పడింది. మెట్రిక్ అయ్యాక ఆ ఎండాకాలం సెలవుల్లో శరత్ వెంట అమెరికా వెళ్ళిన సుశీల 6-7 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చింది. నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే ముందు, అమ్మగారు, ఉద్యోగంలో చేరే ముందు మీకు కనబడి ఆశీర్వచనం తీసుకెళ్లాలనే వచ్చాను
అంటూ కాళ్ళకి నమస్కరించింది కళ్ళనిండా నీరు నిండగా. అరుణ కళ్ళు చెమర్చాయి సంతోషంతో. సుశీల ముఖం తేటబడింది. కళ్ళు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తున్నాయి. 23 ఏళ్ల పరువం తీసుకొచ్చిన సోయగం అమెరికాలో పెరిగిన వాతావరణంలో రంగు వచ్చి నాజూగ్గా, స్మార్ట్‌గా, చలాకీగా, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ, మాటల్లో సంస్కారం ఉట్టిపడుతున్న ప్రవర్తన. తను నాటిన మొక్క పెరిగి పెద్దై, చిక్కని ఆకులు తొడిగి మొగ్గై, పువ్వైన వేళ కలిగే సంతోషంతో అరుణ కళ్ళు తుడుచుకొని సుశీల భుజాలు పట్టుకు లేవదీసి, అమ్మగారేంటి ఇంకా? ఇప్పుడు నీవు ఉద్యోగస్తురాలివి. నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న దానివి. అరుణ సుశీల భుజం తడుతూ అంది. ఇదంతా మీ చలవ. మీరు పెట్టిన భిక్షే. నేనెన్ని లక్షలు సంపాదించినా మీరెప్పటికీ నా అమ్మగారే అంది సుశీల కృతజ్ఞతతో గొంతు నిండుకోగా. అమ్మా! మీకు, శరత్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? మీరు అమెరికా వెళ్ళమని సలహా ఇవ్వడం, మీ తమ్ముడుగారు నన్ను ఆదరించి తీసుకెళ్ళి, దగ్గరుంచుకొని చదివించి, నర్సింగ్ కోర్సులో జాయిన్ చేసి, నా బతుకుకి ఓ మంచి తోవ చూపడం, ఈనాడు నన్ను నేనే కాక కుటుంబం మొత్తానికి ఆదుకోగలిగిన స్థాయికి ఎదిగానంటే కారణం మీరే అంది సుశీల కృతజ్ఞత నిండిన గొంతుతో. నే చేసిన సాయం చిన్నది సుశీలా. ఓ లేత మొక్క ఆలంబన లేక నేలమీద పాకుతుంటే చిన్న కర్ర ముక్క ఆలంబనగా నిలబెట్టి చెట్టు పాకించి, తరువాత ఓ పందిరి వేసి అల్లుకునేట్టు చేశాను. నా సాయం అంతేగా. అది ఎంత పెద్ద సాయం అమ్మా! లేకపోతే నేలమీద పాకిన ఆ మొక్క ఎవరి కాళ్ళ కిందో నలిగి, లేక ఏ పశువులకు ఆహారం అయ్యేది గదమ్మా! మీరానాడు చేయూతనివ్వకపోతే ఈ పాటికి 2, 3 పిల్లల్ని కని, మొగుడితో తన్నులు తినే బతుకే నాది అయ్యేది. మామూలు బతుకు నుంచి దారి మళ్ళించి సరియైన దారిలో పెట్టారు. ఇంతకంటే ఇంకేం చెయ్యాలమ్మా? సుశీల కళ్ళు తుడుచుకుంది. మెట్రిక్ అవగానే శరత్‌తో అమెరికా వెళ్ళడానికి ఏర్పాటు చేసింది. సుశీలకి, యాదమ్మకి అమెరికా వెడితే లభించే లాభాలు చెప్పింది. ఇక్కడెంత సంపాదించినా ఏదో తిండి గడిచిపోతుంది తప్ప మీ బతుకులు బాగుపడవన్నది అర్థం అయ్యేట్టు చెప్పింది. శరత్ ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉంటూ, చదువుకుని, వాళ్ళు ఏదో కోర్సులో చేర్పించే తోవ చూపిస్తారని, తరువాత బోలెడు సంపాదించవచ్చని చెప్పింది. వీసా ఏర్పాట్లు శరత్ చేసి వెళ్ళాడు. అక్కడ శరత్ ఇచ్చే జీతం $200లో $50 తన ఖర్చుకుంచుకొని, 150 అరుణ పేరు పంపేది. $100 రూపాయల్లో తల్లికి ఇచ్చి, $50 బ్యాంకులో వేయించేది. కూతురు డబ్బు పంపడం ఆరంభించాక యాదమ్మ పని మానింది. తమ్ముడు చదవక అల్లరి చిల్లరగా తిరుగుతుంటే, తల్లి, తమ్ముడు కలిసి కిరాణా కొట్టు పెట్టుకునేట్టు డబ్బిచ్చింది. నర్సింగ్ కోర్సుకి అమెరికాలో మంచి డిమాండుంది. సుశీల లాంటి నెమ్మదైన పిల్లకి నర్సు ఉద్యోగం సరి అయినదని ఫోన్ చేసి అరుణతో చెప్పి చేర్పించాడు. నర్సు కోర్సు పూర్తి అయి ట్రైనింగ్ అప్పుడు దొరికే స్టైఫండ్ జాగ్రత్తగా దాచి నెల నెలా అరుణ పేర పంపి, కొంత హౌసింగ్ లోను తీసి తల్లికి చవకలో దొరికే చోట ఓ అపార్ట్మెంట్ కొనిచ్చింది. యాదమ్మ నెల నెలా అరుణ దగ్గర డబ్బు తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా అరుణ కాళ్ళు పట్టుకు ఏడ్చేసేది. అమ్మా! ఆడపిల్లని, దాని పీడ త్వరగా వదుల్చుకోవాలని ఎవడికో కట్టబెట్టి దాని బతుకు నా బతుకులాగే చేసేదాన్ని. ఆడపిల్లే. ఈనాడు చూడండమ్మా, నాకో ఇల్లు, దుకాణం, నెలకి 5,000 డబ్బు ఇన్ని చేస్తుంది. మీ రుణం ఎలా తీర్చుకోనమ్మా అంటూ దండాలు పెట్టి ఏడ్చేది. ఈసారి సుశీల తల్లిని తనతో తీసుకెడతానంది. ముందుగానే పాస్పోర్టు, వీసా అది తీసింది. తమ్ముడికి తానుండగానే మేనమామ కూతురితో పెళ్లి చేసేసి వాడి సంసారం వాడికి ఏర్పాటు చేసింది. తను పనిచేసే ఆస్పత్రిలో ఓ ల్యాబ్ అసిస్టెంట్‌ని ప్రేమించి పెళ్లాడాలని మేమిద్దరం అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు అరుణ ఆనందానికి హద్దులేదు. అమెరికా వెడుతున్న యాదమ్మ సంబరం చెప్పడానికి మాటలు లేవు. వాడంతా యాదమ్మ అదృష్టానికి నిజంగానే సంతోషించారు. యాదమ్మ, సుశీల వెళ్లే ముందు అరుణకి దండం పెట్టడానికి వచ్చినప్పుడు యాదమ్మ కళ్ళల్లో ఆనందం, గర్వం, సుశీల కళ్ళల్లో ఆత్మవిశ్వాసం చూసి తన ఆశయం నెరవేరింది. ఈ తృప్తి ఎంతటి ఆనందాన్నిచ్చిందో అరుణకి అనుభవంలోకి వచ్చింది. సుశీల కథకి అంత చక్కటి ముగింపు దొరికిందన్న ఆనందం అరుణది. కథ సమాప్తం.